రాష్ట్రంలో రావచ్చు, ఏ ప్రాంతానికైనా పర్యటించవచ్చు. అక్కడ రైతులకైతేనే ఆయన కార్యకర్తలకైతేనే ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ఆయనకుంది. అది రాజ్యాంగం కల్పించింది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక రౌడీజం చేస్తా ఒక దండయాత్రలాగా అక్కడ మిర్చి యార్డులకు పోతే ఆయన కార్యకర్తలు ఆయన కావాలంటే దొంగలు మిర్చి యార్డులో ఉండే మూటలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. పొగాకు రైతుల సమస్యలకు పోతే అక్కడ పొగాకు కట్టలన్నీ ఎత్తుకొని పోతారు. ఇక్కడ మామిడి పండ్లు దానికి వస్తే రైతుల దగ్గర నుంచి దొంగగా లాక్కొని రోడ్లపైన పారేసుకుంటా పోతే ఏదైతే అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రైతులను అవమానించడమే తప్పక ఏ విధమైన చర్యలు కాదండి. ఒకటే జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. గత సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల మామిడి తోతాపురి మామిడి దిగుబడి ఎంత ఉంది, ఇప్పుడు 2024-25లో ఎంత ఉందో ఒకసారి ఆయన బేరీజు వేసుకోవాలి. లెక్కలు తెలియని మాస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. 8 రూపాయలు ఖచ్చితంగా కొనాలని చెప్పి ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే వ్యాపారస్తులకు చెప్పాం. అలాగే 4 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పడంతో ప్రజలు అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో 90% పంటను వాళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత బంతిలో నుంచి లేచేపోయేటప్పుడు ఈరోజు వచ్చి భిక్షాటం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చిత్తూరుకు రావడం, బంగారుపాలెంలో దురదృష్టమైన చర్యలు పాల్గొనడం. అక్కడ మీడియా మిత్రులు ఏదైతే 4th ఎస్టేట్ అంటామో ఆయన కూడా ఒక పత్రికా ఆయన ఒక వ్యవస్థ పెట్టాడు. ఆయనకు ఒక పేపర్ ఉంది. ఆయన ఏమటుకు ఆ పేపర్లో పనిచేస్తున్న అది వాళ్ళ విలేకరులను గౌరవిస్తున్నాడు మాకు తెలియదు. కానీ ఇక్కడ వేరే విలేకరుని పేరుతో కులంతో దూషించి కొట్టినారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. నీ ప్రభుత్వంలో ఎలాగో ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు. ఈరోజు ఒక పెద్ద వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే అది కూడా ఓర్చుకోలేక అడపాదడప రైతుల మీద పేరు చెప్పి అలాగే ఇంకో విషయాలను వచ్చి ఇలా దండయాత్రలు చేయడం సబబు కాదు. దీన్ని రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. ప్రజలు కూడా హర్షించే పరిస్థితి అయితే ఉండదు.